రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోని జిల్లా క్రీడా పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన హై జంప్ మ్యాట్ అలాగే మల్టీ డిజిటల్ ప్యానెల్ యూనిట్లను ఆయన ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ మీట్ సందర్భంగా అథ్లెటిక్ అసోసియేషన్ కోరిన విధంగా జిల్లాలోని నేషనల్ స్టేట్ మెడలిస్టుల సౌకర్యార్థం ప్రభుత్వ గ్రాంట్ నిధులు 4.95 లక్షలతో హై జంప్ మ్యాట్ ను మంజూరు చేసినట్లుగా తెలిపారు. క్రీడాకారులకు ఇప్పటికే యూనిఫామ్స్, షూస్ వంటి కనీస వసతులు కల్పించామని, విద్యాశాఖ అందజేసిన డిజిటల్ ప్యానెల్ యూనిట్లను ప్రారంభించినట్లుగా వివరించారు. త్వరలోనే స్విమ్మింగ్ పూల్ వద్ద టాయిలెట్స్, కాంపౌండ్ వాల్ అలాగే స్కూల్లో గీజర్, పెయింటింగ్ పనులను పూర్తి చేస్తామన్నారు. విద్యార్థులు కోరిన విధంగా డైట్ సమస్యను కాంట్రాక్టర్తో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఇక జిల్లాకు గర్వకారణమైన ఈ స్పోర్ట్స్ స్కూల్ నుండి ఎంతో మంది క్రీడాకారులు మెడల్స్ సాధిస్తున్నారన్నారు. ఇక క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతతో భాగంగానే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంచ్ కానుందని చెప్తూ జిల్లాలో జూడో, రెజ్లింగ్, కబడ్డీ మ్యాట్లను సిఎస్ఆర్ నిధుల ద్వారా త్వరలోనే ఏర్పాటు చేసి క్రీడా మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా పట్టణంలో మనం స్పోర్ట్స్ స్కూల్ సందర్భంగా ఇక్కడ స్టేడియంలో హై జంప్ మ్యాట్ ప్రారంభించడం జరిగింది. సో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం యాక్చువల్గా స్టార్టింగ్లో మన దగ్గర అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి స్టేట్ లెవెల్ అథ్లెటిక్ మీట్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా ఘనంగా నిర్వహించారు అందరూ సహకారంతో. సో అప్పుడు బేసికల్గా అథ్లెటిక్ అసోసియేషన్ తరఫు నుంచి ఇది మన దగ్గర హై జంప్ మ్యాట్ ఇది ఒక అవసరం ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మెడలిస్ట్స్ ఉన్నారు, నేషనల్ మెడల్స్ కానీ తర్వాత స్టేట్ మెడల్స్ కూడా ఉన్నాయి కాబట్టి వారికి చాలా అవసరం ఉంటాయి. దీంతో మళ్ళీ ఇంకా కూడా మనం హై జంప్ సందర్భంగా అథ్లీట్స్ కూడా తయారు చేయొచ్చు. సో దాని సందర్భంగా మళ్ళీ మనము మన దగ్గర ఉన్న గ్రాంట్ నుంచి మళ్ళీ ఈ హై జంప్ మ్యాట్కి శాంక్షన్ ఇస్తూ మళ్ళీ ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషం. మనం ఇట్లా కూడా స్పోర్ట్స్ స్కూల్లో ఏవైతే యూనిఫామ్స్ కావచ్చు, లేదు షూస్ కావచ్చు, అటువంటి బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. దీంతోపాటు మళ్ళీ ఇక్కడ ఏవైతే స్విమ్మింగ్ పూల్ ఉన్నాయో అక్కడ కూడా టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, ఇంకా కూడా ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్లో మరి గీజర్ ఫెసిలిటీ, పెయింటింగ్ ఫెసిలిటీ అవి అన్నీ కూడా శాంక్షన్ ఇస్తూ తప్పకుండా కంప్లీట్ కూడా చేస్తాము. ఇంకా కూడా సిఎస్ఆర్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ మరి డివైఎస్ గారు, పార్త గారు, రాజేష్ గారు ఇంకా వారు కూడా కోరారు దట్ మన దగ్గర ఒకవేళ జూడో మ్యాట్స్ కానీ, తర్వాత ఏవైతే రెస్లింగ్ మ్యాట్స్ ఉన్నాయో, కబడ్డీ మ్యాట్స్ ఉన్నాయో ఇది కూడా చాలా అవసరం. తప్పకుండా అది కూడా సిఎస్ఆర్ సపోర్ట్ తీసుకొని, ఎందుకంటే మొన్ననే కొందరు మళ్ళీ అక్కడ చించుఘాట్ హై స్కూల్లో కానీ, తర్వాత ఐటీడీలో స్పోర్ట్స్ స్కూల్ ఉన్నాయి, అక్కడ కూడా వాళ్ళు సహకరించారు కాబట్టి వారితో కూడా సమన్వయం చేసుకొని ఇవి కూడా 1 by 1 తప్పకుండా ఇక్కడ పిల్లలకి తీసుకొని వస్తాము. ఎందుకంటే స్పోర్ట్స్ స్కూల్ ఆదిలాబాద్ జిల్లాకి చాలా ఒక ప్రైడ్ ఉంది. ఈరోజు